హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇది మండే వ్లాగే ఈవినింగ్ నుంచి అనమాట. పూజ ఎలా చేసుకుంటున్నాను, ఏర్పాట్లు ఎలా సాగుతాయని డిఫరెంట్గా చేయాలనిపించింది వీడియో. సో మొత్తం కూడా ఈ వీడియో రా ఆడియోనే పెడతాను. ఏం చేస్తాను, నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, నేను అసలు ఎందుకు చేస్తాను ఈ పూజలు అనేది నా మనసులో భావాలు పంచుకుంటూనే కొంత ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో అయితే ఉంటుంది. అండ్ ముందు వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మార్నింగ్ వరకు ఏం చేశాను అనేది చూసారుగా. ఒక 2 డేస్ నుంచి నా క్లీనింగ్ ప్రాసెస్ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తే పూజ గది క్లీన్ చేసుకోవడం, ఇంటిని క్లీన్ చేసుకోవడం, ఆ తర్వాత ఈ మండే పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, ఒకవైపు డ్యూటీ, ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 2 డేస్గా మీకు వీడియోస్ పెడుతూనే వస్తున్నాను. అండ్ ఈవినింగ్ నుంచి పూజకు ముందు ఏర్పాట్లు, ఇప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేయాలి, దానికి ముందు మీకు ఒక మాట చెప్పి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మంచి కామెంట్స్ పెట్టారు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీరైతే మీ మనసులో ఉన్నది నాతో పంచుకోండి, నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్, మంచి కామెంట్స్ పెట్టారు. ఇప్పటి వరకు అని కాదండి, ఈ ఇయర్ అయినా అంటే ఇయర్ బై ఇయర్ మన ఆధ్యాత్మికతలో ఎలాంటి మార్పు రావాలి అనేది మనం గమనించుకోవాలి. పర్సనల్గా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటున్నాను అనమాట. ఎప్పుడు అలంకారం వరకే, ఎప్పుడు ఒక మూస ధోరణిలో అలా వెళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు చేంజ్ అనేది ఏదైతే నేను గమనిస్తున్నానో అదే మీ అందరితో కూడా పంచుకోవడం జరుగుతోందనమాట. మన ఛానల్ తరపున కూడా బాధ్యతాయుతంగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే నా మనసులో ఫీలింగ్స్ అయితే ఒక టాపిక్ లాగా తీసుకొని క్లీనింగ్ చేస్తూ ఆ వీడియో పెట్టాను. అండ్ ఇవి ఇక్కడి నుంచి ఏంటంటే వ్రతానికి ముందు నేను నైవేద్యాలు సిద్ధం చేసుకోవడం, వ్రతానికి నేను ఎలా ఏర్పాట్లు చేసుకుంటాను అనేది. సో మీకు ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నైట్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పటి వరకు ఏంటంటే 2 o'clock వరకు జరిగింది మీకు నేను వీడియో పెట్టాను. 2 o'clock నుంచి ఎడిటింగ్ చేసుకున్నాను, మళ్ళీ ఇంటిని ఒకసారి తుడిచేసుకున్నాను. ఈరోజు ఆఫీస్ లేదు, నిన్న సండే వీక్ ఆఫ్ యాక్చువల్లీ, బట్ నాకు అవుట్డోర్ డ్యూటీ పడింది కదా, ఈరోజు వీక్ ఆఫ్ ఇచ్చేశారు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగాను. లేకపోతే ఈ మధ్యలో ఆఫీస్ ఉంటుంది, మీకు వీడియో పెట్టి ఉండేదాన్ని కాదు. ఆఫీస్ లేదు కాబట్టి వీడియో పెట్టగలిగాను వెంటనే ఎడిట్ చేసేసి. అండ్ ఇది ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఏదో ఒక రీల్ పెడుతూ ఉండాలి. సో అలా మొత్తానికి కంప్లీట్ అయింది. స్నానం చేసుకొని వచ్చాను, గుడికి కూడా పొద్దున్నే వెళ్ళొచ్చేసాను, మీకు వీడియోలో చూపించాను కదా. ఇది ఇప్పుడు ఏంటంటే నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి. స్నానం చేసుకొని వచ్చి ఇలా కంఫర్టబుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ పూజ దగ్గర కూర్చుంటాను అనగా శారీ కట్టుకుంటాను. ముందైతే 16 సోమవారాలకి బొంబాయి రవ్వ, గోధుమ రవ్వతో బెల్లం వేసి ప్రసాదం చేయొచ్చు. నేను చక్కెరే ప్రిఫర్ చేస్తానండి. అండ్ సంకష్టార చతుర్థి తిథి కూడా ఈరోజే పడింది కాబట్టి 2 వ్రతాలు చేసుకుంటున్నాను. మరోపక్క గోపద్మం అనమాట. సో గోపద్మం స్పెషల్గా మీకు నేను వీడియో అనేది ఎక్స్క్లూజివ్గా వేస్తాను, ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. బట్ తులసి కోట ఇవాళ మళ్ళీ క్లీన్ చేశాను అనమాట. ఎలాగో వ్రతం జరుగుతుంది కదా ఇంట్లో అని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేశాను. అది మధ్య మధ్యలో మనం చేసుకుంటూ ఉండొచ్చు క్లీనింగ్ అనేది. సో ఇప్పుడు స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం చేస్తాము, పాలన్నం చేస్తాను, అలాగే గోధుమ రవ్వ ప్రసాదం, ఈ 3 కూడా చేస్తాను. ఇవి మిగిలిపోయాయి అనుకోండి, తప్పకుండా నెక్స్ట్ డే మార్నింగ్ తింటాను నేను. అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. పీఠం కూడా రేపు పొద్దున్నే కలుపుతాను. సో మంగళవారంతో సెంటిమెంట్ లేదు. మీకు నేను స్పెషల్గా చెప్పినటువంటి టాపిక్లో ఉన్నట్టుగా 16 సోమవారాలు అసలు ఎందుకు చేయాలి అని అంటే, జీవితంలో ఏ కష్టం కోసమైనా కూడా ఈ వ్రతాన్ని మనం చేసుకోవచ్చండి. ముఖ్యంగా శివ కటాక్షం, ఆయన కరుణ, ఆయన ఎలా మన మీద ఆ ప్రేమను చూపిస్తారు అనేది మొదలుపెట్టిన తర్వాతే తెలుస్తుందండి. సంకష్టార చతుర్థి అయితే మాత్రం నేను ఇవన్నీ కంటిన్యూస్గా చేసేసుకునేటువంటి వ్రతాలు. నేను ఆ తిథులకు అలవాటు పడిపోయాను. ఒకవేళ ఆ రోజు నాకు పూజ చేయడం కుదరకపోయినా టెంపుల్కైనా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వస్తానన్నమాట. ఇంట్లో ఆ రోజు దానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకుంటా. కుదిరినంతలో మాత్రం సింపుల్గా ఆ వ్రతంకి ఇన్ని చెప్పబడ్డాయి కాబట్టి వీటినే కూర్చుకోవాలి అనేటువంటి డీప్గా నేను వెళ్ళనండి. ఏది నాకు అవైలబిలిటీలో ఉందో అలాగే చేసుకుంటా. ఒకవేళ ఉండ్రాళ్ళు చేయడం కుదరలేదనుకోండి, స్వామివారికి వడపప్పు, అటుకులు, బెల్లం కూడా పెట్టేస్తాను ఒక్కోసారి నా ఆరోగ్యం సహకరించకపోతే. ఎందుకంటే ఇది నేను రెగ్యులర్గా పెట్టేసుకున్నాను అనమాట. మీలో ఎవరైనా ప్రారంభించాలి అని అనుకుంటే, ఆల్రెడీ ఒక వ్రతం ఏదైనా ఉంటే ముందు ఆ వ్రతాన్ని నమ్మండి, అది కంప్లీట్ అవ్వనివ్వండి, ఆ తర్వాత ఇంకొక దానిలోకి రండి. లేదు 2 చేసుకోవాలని అనుకుంటారా, జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఇంట్లో ఇబ్బంది లేకుండా. నేను అలాగే ఇబ్బంది లేకుండా చూసుకుంటానండి. ఇప్పటి వరకు 7 గంటల వరకు మా ఇంటి బాధ్యతలు చూసుకుంటాను. ఆ తర్వాత నా పర్సనల్గా నేను దేవుడితో కనెక్ట్ అయ్యేటువంటిది నా మార్గాలు వెతుక్కుంటూ పూజలు చేసుకుంటానన్నమాట. సో ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. నా ఆరోగ్యాన్ని, నా పర్సనల్ ఇష్టాలని నేను అమలు పరుచుకుంటానన్నమాట. సో ఇది ఇంకా రండి, ఎక్కువ మాటలు చెప్తే అయిపోతుంది. మాట్లాడుతూనే నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకుందాం.
లాస్ట్ ఒక 6-8 మంత్స్కి పైగానే నేనైతే ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి కుక్వేర్ కొనుక్కుంటూ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఏవైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానో వాటన్నిటిని ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అందరితోనూ షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇవి ఏంటంటే ఎవ్రీ సీజన్కి సంబంధించి డిస్కౌంట్స్ ఉన్నప్పుడు మనకు పంపిస్తూ ఉంటారు. నాకు ఫ్లాట్ 40%కి వీళ్ళు ఆఫర్ ఇస్తారనమాట. సో నేను మన ఛానల్ ద్వారా చూపించడం ద్వారా అప్ టు 40% ప్లస్ మళ్ళీ ఎవరైనా నా కూపన్ కోడ్ సంతు అని యూస్ చేసి వాళ్ళ వెబ్సైట్లో కనుక స్టీల్ వస్తువులు, స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ ఇలాంటి వస్తువులు ఎప్పుడైనా అవసరం ఉండి గిఫ్ట్ పర్పస్లో కావచ్చు, ఇంట్లో పాడైనటువంటి సామాగ్రి లేదంటే నాన్ స్టిక్ ఇలాంటి వాటిని మార్చేసుకొని అల్యూమినియం చేంజ్ చేసుకొని స్టీల్లోకి హెల్తీ లైఫ్లోకి మారాలి అని అనుకునే వాళ్ళకి సంతు అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేస్తే ఫ్లాట్ 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో నాకు ఎలాగో ఫ్లాట్ 40% ఉన్నప్పుడల్లా వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నేను నాకు కావాల్సినవన్నీ తెప్పించుకుంటూ ఉంటానండి. సో అలా చాలా వస్తువులు అయితే చేర్చి పెట్టుకున్నాను. ఇది నేను టూర్కి వెళ్ళక ముందరే ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చాయి, బట్ అప్పుడు షేర్ చేసుకునే అవకాశం రాలేదన్నమాట. అందుకే ఇప్పుడు మీతో చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఫస్ట్ మనం 16 సోమవారాల వ్రతం కోసమని స్వామివారికి గోధుమ రవ్వ ప్రసాదం చేసుకుందాం. ఈ ప్యాన్లో మీరు దోశలు కాదు, మనకి ఊతప్పాలు లాంటివి, సో నాన్ వెజ్ వండుకునే వాళ్ళు అయితే దోశలు వేసుకుంటారు కదా మిగతా వాటితో. సో నాకు అది చెప్పడం కూడా ఇది. సో అవి వేసుకోవచ్చు, ఏదైనా వండుకోవచ్చు, ఫ్రైలు కూడా చేసుకోవచ్చు అనమాట. స్టీల్ చూసారా అండి ఎంత దిట్టంగా ఉందో. ప్రసాదాలు కూడా ఎక్కువ చేయనండి నేను. ఈ టైంలో చేస్తే ఎవరికి ఇస్తావు సంతోషి అని అనుకుంటారేమో. నేను ఓన్లీ స్వామివారి కోసం చేసి నేను మా ఇంట్లో వాళ్ళు తినేలాగా మాత్రమే చేస్తానండి. బయట ఎవ్వరికి ఇక్కడ పంచడానికి అవ్వదు. ఎందుకంటే ఎవరు ఏ టైంలో నాన్ వెజ్లు తింటారో తెలీదు, ఎవరు ఎలా ఉంటారో తెలీదు. కాబట్టి నేను చేసేది కూడా రాత్రి 8 తర్వాత దాటిపోతుంది. అందుకని చెప్పేసి బయట ఎవరికి పంచడం అవ్వదు. బట్ మూగజీవాలకు మాత్రం తీసుకెళ్ళి పెడతాను. పూజ అయిపోయిన వెంటనే నాకు మూగజీవాలు ఉన్నాయి కదా వాటికి పెడతా. అండ్ ప్రతి వ్రతానికి కూడా నాకు ఉన్నంతలో 100 కావచ్చు, 200 కావచ్చు, అది ఒక ఉద్యాపన కింద అనుకొని ఎవరికో భోజనం పెట్టాను అనుకొని హుండీలో వేసేస్తానండి. అలా నేను చేసే వ్రతాలంతా ఇయర్కి సరిపడా లెక్క పెట్టుకొని గోశాలకు కానీ, ఎవరికైనా ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, ఎవరైనా కష్టంలో ఉన్నారో అనుకునే వాళ్ళకి నేను ఎప్పుడూ మీకు చెప్పలేదు, బట్ తీసుకువెళ్ళి ఇచ్చేస్తానమాట. సో నేను పర్టికులర్గా ఈ సేవ చేయాలి, ఇది ఇలాగే ఉండాలి అనేటువంటి రూల్స్ అయితే పెట్టుకోను. ఇప్పుడు సంకష్టహార చతుర్థికి సంబంధించినటువంటి నైవేద్యం చేసుకుందామండి. ఉండ్రాళ్ళు అండ్ పాలన్నం 2 కూడా చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా కొత్త పాత్రలోనే చేస్తున్నాను. ఇదేమో పులుసు కర్రీల కోసం తెప్పించుకున్నాను, బట్ ఫస్ట్ యూస్ చేస్తున్నాను కదా, ఎలాగో సందర్భం వచ్చింది కదా అని చెప్పేసి ఇది స్వామివారి నైవేద్యం చేస్తున్నాను. సంకష్టహార చతుర్థి వ్రతం కూడానండి, మీకు ఉద్యోగం రాలేదనుకున్నా, ఏమన్నా పనులు ఆగిపోతున్నాయి అనుకున్నా, మొండి సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకోవడం కోసం అని చెప్పేసి స్వామివారిని ఆశ్రయించేటువంటిదే ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అండి. సంకష్టహార చతుర్థి ఎప్పుడంటే ప్రతీ నెల పౌర్ణమి వస్తుంది కదా, ఆ తర్వాత 4వ రోజున చవితి తిథి వస్తుంది. సాయంత్రం పూట చేసుకునేటువంటి వ్రతం అన్నమాట. లక్కీగా సోమవార వ్రతం కూడా సాయంత్రమే చేసుకుంటాం ప్రదోష సమయంలో. సంకష్టహార చతుర్థి కలిసి రావడంతో ఇద్దరికీ కలిపి అనమాట వ్రతము. సో ఇది నైవేద్యము, ఉండ్రాళ్ళు అంటారు. మనం బియ్యం రవ్వ మనకి బయట మార్కెట్స్లో దొరుకుతుంది, లేదంటే బియ్యాన్ని కాస్త తడిపి ఆ తర్వాత నూకగా కొట్టించుకున్నా చేసుకోవచ్చండి. ఇదిగో ఇలా నూకగా దొరుకుతుంది. ఒక గ్లాస్ చేశానంటే 21 ఉంటలు చేయాలన్నమాట మనం నైవేద్యం. సో ఇలా కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నామంటే ఫస్ట్ జీలకర్ర శనగపప్పు వేసి ఆ తర్వాత ఎసరు పోసుకొని, ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే
కొంచెం చిటికెడు సాల్ట్ సైంధవ లవణం వేసుకుంటే దోషం ఉండదన్నమాట. సో వేసుకున్నామంటే ఇంకా నైవేద్యం ప్రిపేర్ అయిపోతుంది. ఉండలుగా 21 చుట్టేసుకోవచ్చు. సో అలా ఏదైనా మొండి సమస్యలు ఉండేవాళ్ళు, జీవితంలో ఏ ముందడుగు పడడం లేదు అని అనుకునేవాళ్ళు, ఏ సమస్య అయినా అంటే వివాహం, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కావచ్చండి, మొక్కుకొని ప్రతి నెల ఆ తిథి రోజున ఈ వ్రతం ఆచరించారనుకోండి, ఆ ఒక్కరోజు మాత్రమే నియమాలు పాటిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. మీలో ఎంతమంది సంకష్టహార చతుర్థి చేసి మంచి ఫీల్ పొందారో తప్పకుండా చెప్పండి. నువ్వెందుకు చేస్తావు సంతోషి అనంటే, నాకు మానసిక ఆనందం అండి. ఈ ప్రతి తిథిలో వచ్చే పర్వదినాలు నాకు కుదిరినంతలో నేను పూజలు చేసుకుంటే కనుక నాకు సంతోషం అన్నమాట, హ్యాపీనెస్. నేను ఆ దైవారాధనలో ఉన్నాను, దేవుడితో ఎప్పుడు ఏదో ఒక కనెక్షన్తో ఉన్నాను అనే మానసిక ప్రశాంతత. ఎవరిని ఏది అడగనండి నేను, నాకు ఇది కావాలి అని ఏ దేవుణ్ణి అడగను. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ కోసం మాత్రం చాలా అడిగాను అనమాట. నందీశ్వరుణ్ణి అడిగాను, చేసే ప్రతి వ్రతంలోనూ కేదార్నాథ్ వెళ్ళాలి వెళ్ళాలి నన్ను రప్పించుకోండి అని మాత్రం అడిగాను అనమాట. ఈ 16 సోమవారాల వ్రతం ఈసారి నాకు చాలా సంతోషంగా అనిపించి మొదలుపెట్టాను అనమాట. ప్రతి ఇయర్ చేస్తుంటే నేను చాలా హ్యాపీనెస్ పొందుతున్నాను మానసికంగా, అందుకే కంటిన్యూ చేస్తున్నాను ఇవన్నీ కూడా. నాకు ఏ నెల ఏది కుదిరితే అది చేసుకుంటూ ఉంటాను. ఆ ఒక్కరోజు మాత్రమే నియమాలు పాటిస్తాను అంతే. రెండో రోజు మళ్ళీ నెక్స్ట్ వ్రతం పడింది అనుకోండి, నేను ఆహారపు నియమాలు ఏం పాటించనండి, తినేస్తాను భోజనం. ఉల్లి వెల్లుల్లి లేకుండా తినేస్తాను అనమాట. నేను అంత డీప్గా వెళ్ళనండి. పూజ పర్ఫెక్ట్గా చేశానా లేదా, కుదిరినంతలో పువ్వులు కావాల్సినవన్నీ సమకూర్చుకున్నానా లేదా అనేది మాత్రమే చూస్తానన్నమాట. ఇక ఇలా కొంచెం మగ్గాక ఇందాక 1 గ్లాస్ రవ్వ తీసుకుంటానండి నేను ఎగ్జాక్ట్గా. సో దానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నా అంతే. ఇలా మూతలు ఇస్తారు, ప్రతి గిన్నెకి మూత ఉంటుంది, చాలా బాగుంటాయి. చూసారా, ఉండ ఎలా కడతామో అలా చక్కగా మనం ఉండ కట్టేందుకు అనువుగా తయారైపోతుంది అన్నమాట. వీటిని చిన్న చిన్నవి ప్రసాదం వేస్ట్ కాకుండా మనం తింటామా లేదా చూసుకునే సైజుని బట్టి ఉండని చుట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు 3వ ప్రసాదం పాలన్నం తయారు చేస్తున్న క్షీరాన్నం, చక్కెరతోనే చేస్తానండి. ఇది గణపతికి ఇష్టం అనమాట. సంకష్టహార చతుర్థిలో ఓపిక ఉంటే చెయ్యొచ్చండి. భగవంతుడికి ఏది చేసినా మనం ఇష్టంతో చేయాలి. అబ్బా ఇది ఇప్పుడు చేయాలా, అమ్మా ఇది ఇప్పుడు చేయాలా, అవసరమా అని అనుకుంటే మనం చేసినా కూడా దేవుడికి వెళ్ళదు. మీకు ఎప్పుడూ చూపించనటువంటి ఒక సీక్రెట్ అనమాట. మొత్తం దేవతామూర్తుల పటాలన్నీ ఇక్కడ పెట్టుకుంటానండి నేను. ఏ అకేషన్ వస్తే ఆ అకేషన్కి బిఫోర్ మీకు పూజ చూపించేటప్పుడు పటాలన్నీ ఇదిగో ఇక్కడ ఉంటాయన్నమాట పైన. అవి ఆ అకేషన్ వచ్చినప్పుడు తీసుకుంటాను, మళ్ళీ పూజ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ప్రింటౌట్లు కూడా ఇది తప్ప ఒప్ప అనేది నాకు తెలీదు. నేను రేపొద్దున్న ఎప్పుడైనా యూజ్ చేయాలన్నా మా టెంపుల్లో గోడకు పెట్టుకోవచ్చు, లేదా నాకంటూ భగవంతుడు ఒక గృహం ఇస్తే ఆ గృహంలో పెద్ద పూజ గది గోడ నిండా ఈ ఫొటోస్ పెట్టుకోవాలి అని ఇప్పటి నుంచి వీటికి పూజలు చేసి వాళ్ళకి చెప్పుకొని పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇప్పుడు సంకష్టహార చతుర్థికి స్వామివారిది, శివ పరివారంతో ఉన్నటువంటిది 2 ఫోటోలు కూడా తీస్తాను. వారాహి అమ్మవారిది కిందే ఉంది ఫోటో కదా, పైన పెట్టేస్తాను. ఇదిగోండి ఈ 2 పట్టాలు తీసుకున్నాను, గణపతి అండ్ స్వామివారిది శివ పరివారంతో అన్నమాట. నాకు ఈ దేవతా పటాలన్నీ కూడా చాలా సెలెక్టివ్గా తెచ్చుకున్నాను నేను. ఒక్కొక్క పటము 650, 700 అలా కూడా స్పెండ్ చేసి తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి పూజ చేసిన తర్వాత వీటికి మళ్ళీ అంతే విలువనివ్వాలి అని, అండ్ అంటు ముట్టు లాంటివి తగలకుండా పైనే వాళ్ళని పెట్టేటువంటి ఆ ప్లేస్ కూడా నీట్గా ఉండేలాగా చూసుకొని అక్కడే పెట్టుకుంటూ ఉంటానండి.
ఇదిగోండి ఇలా చక్కనైన బియ్యము విరగకుండా ఉండేవి తీసుకోవాలి. కొంచెం నెయ్యి, కొంచెం పసుపు వేసి కలపాలన్నమాట. అక్షతలు క్షయం కానివి. భగవంతుడికి మనకి మధ్య కనెక్టివిటీ ఈ అక్షతలేనండి. ఏమీ లేకపోయినా దేవుడి పటము ఎదురుగా పెట్టుకొని ఒక దీపం పెట్టి అన్నిటినీ అక్షతల్లోనే చూసుకొని చేసేటువంటి మానసిక పూజ కూడా అపారమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్లేట్ అవి క్లీన్ చేసుకున్నాను కదా, ఇందులో ఇప్పుడు అక్షతలు నింపేసుకొని పెట్టుకుంటాను. మనం ఒకసారి ఇలా అక్షతలు నింపుకున్న తర్వాత ఇవి అయిపోయే వరకు మన ఇంట్లో ఎన్ని పూజలు వ్రతాలు అయినా కూడా వాడుకోవచ్చండి. అప్పటికప్పుడే కలపాలని ఏం లేదు. కాకపోతే దుమ్ము పట్టకుండా చూసుకోవాలి. దుమ్ము ధూళి దీని మీద పడకుండా జాగ్రత్తగా అట్టే పెట్టుకొని మళ్ళీ వాడుకుంటూ ఉండాలన్నమాట. ఇంతే. గంధం పెట్టుకుంటాను, అక్షతలు, పసుపు, కుంకుమ, గంధము. ఇది చందనం అండి, ఇది గంధము, కుంకుమ, పసుపు వేయాలి. పసుపు వేద్దాం. పసుపు కూడా కొంచెమే వేస్తానండి. పసుపుతో పెద్దగా పని ఉండదు. కలశంలో వేసేటప్పుడు మాత్రమే వాడతాను నేను. పీఠం ఒకే దగ్గర పెట్టినా ఏ వ్రతం కా వ్రతం సపరేట్గా చేసుకుంటాం కదండి. సో ఇదిగో 2 వ్రతాలకి 2 వస్త్రాలు, 2 యజ్ఞోపవీతాలు. అంటే తాంబూలం కూడా పెట్టాలి. యాక్చువల్లీ తాంబూలం పౌడర్ అయిపోయిందండి, మళ్ళీ తయారు చేయాలి. సో తాంబూలం పౌడర్ తయారు చేసేటప్పుడు మీకు చెప్తాను. ఇప్పటికైతే మాత్రం ఇదిగో తమలపాకులు 2 చొప్పున తీసుకొని ఎండు ద్రాక్ష పెట్టి స్వామివారికి పెడతాను. ఇంకా ఇక్కడ సంకష్టార చతుర్థి కోసం గణపతికి ముడుపు కట్టుకుంటున్నానండి. ఫస్ట్ క్లాత్ విషయానికి వస్తే రెడ్ క్లాత్ తీసుకోవాలి. నేనైతే మాత్రము ఫస్ట్ 1 ఇయర్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినటువంటి ఇయర్ అయితే ఎవ్రీ మంత్ కొత్తది కొనేదాన్ని. 1 మీటర్ తీసుకొని సగమేమో ముడుపు కోసం యూస్ చేసేదాన్ని, సగమేమో కలశం మీద వస్త్రం కింద వాడుకునేదాన్ని అనమాట. ఇప్పుడు ఏంటంటే 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి కొత్తది కొనుక్కుంటున్నా. ఈ క్లాత్ మీద కన్నం పడినా లేకపోతే చిరిగిన కాలిన మనం వాడకూడదనమాట. బాగుంది అని అనుకుంటే మాత్రం మళ్ళీ ముడుపు కోసం, మళ్ళీ కలశం మీద వస్త్రంగా మాత్రం మనం ఏ కలశం కోసమైనా మనం చక్కగా బ్లౌజ్ పీస్ని వాడుకోవచ్చు అనమాట. అలాగే నేను ఆ బ్లౌజ్ పీసులను ఏంటంటే దేవుడి పటాలు తుడవడం కోసం, లేదంటే దేవుడి పటాల కింద పీఠంలాగా పూజలు ఏమన్నా చేసుకునేటప్పుడు కింద క్లాత్ కింద వీటిని యూస్ చేసుకుంటూ ఉంటాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీకు కలశం మీద కాయ చూపిస్తున్నాను కదా, ఈ కాయను అదే క్లాత్లో కట్టి ఇంటి లోపల కట్టుకుంటానమాట. మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం కాబట్టి ఆ పాజిటివిటీ ఇంట్లో నిండుతుంది అనేటువంటి ఉద్దేశంతో సో కలశం మీద కాయని కూడా నేను పీచ్తో ఉండేదే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇక కలశం లోపల మనం బియ్యంతో పెట్టుకోవచ్చు, లేదంటే వరుణ కలశం నీటితో శుద్ధ జలంతో కూడా మనం పెట్టుకోవచ్చు. పైన మామిడాకులు ప్రిఫర్ చేయొచ్చు, తమలపాకులు కూడా ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే ఎక్కువగా తమలపాకులతో పెడుతూ ఉంటాను. లోపల మంగళకరమైనటువంటి వస్తువులు, పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, సుగంధభరితమైనవి ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కలశం సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇవన్నీ వేసి కలశాన్ని ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ ఓన్లీ సంకష్టార చతుర్థికి మాత్రమే నేను కలశం పెట్టుకుంటాను. మిగతా ఏ పూజలకి కూడా కలశం అనేది పెట్టనండి. లాస్ట్ ఒక 2 ఇయర్స్గా అయితే కలశం లేకుండానే పూజలు చేసుకుంటున్నాను అనమాట నేను. బట్ సంకష్టార చతుర్థి ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను అని చెప్పేసి. ఇంకా ముడుపు కూడా అంతే. నేను చాలా తక్కువగా, ఎందుకంటే ఆ రాత్రి సమయంలో పూజ చేస్తాం కాబట్టి నైవేద్యం అందరికీ పంచలేం కదా ప్రసాదము, అందుకని చెప్పేసి చాలా తక్కువగా 3 గుప్పెళ్ళు తీసుకొని ముడుపు కట్టుకుంటానమాట. ఒకవేళ మనకి అవైలబిలిటీ ఉంది చుట్టూ అందరికీ పంచుతామనుకుంటే 3 గుప్పెళ్ళు పెద్దగా తీసుకొని ప్రసాదం అది చేసి అందరికీ పంచవచ్చు. అండ్ నేను పూజకు ముందరే ముడుపు కట్టుకుంటానండి. సంకష్టార చతుర్థి వ్రతంలాగా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముడుపు అనేది విధానం అండి ఈ వ్రతం ప్రకారము. అది ప్రతీ నెల పూజ సమయంలో కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు అందరూ ఎంతో ఇష్టంగా చేసేటువంటి శివయ్య రూపం 16 సోమవారాల్లో అసలు విశేషమే ఈ పార్థివ లింగం. మట్టితో పుట్టమన్నుతో చేసేటువంటి లింగం అన్నమాట. ఇక్కడ చాలా విషయాలు చెప్తూ స్వామివారిని తయారు చేస్తాను, తప్పకుండా చూస్తూ ఉండండి. నేను ఈ సైజు అంత చేస్తానండి లింగాన్ని. కరెక్ట్గా ఈ వేలంత సైజు ఉంటుందన్నమాట. అలా ఒక్కోసారి కొంచెం పెద్దది, చిన్నది, లావు, సన్నం అలా అవుతాయి. ఇది పుట్టమన్ను. పుట్టమన్నుకి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే మనకి పవిత్రమైనటువంటి మట్టి పుట్టమన్నుకు మించింది ఉండదు. ఎందుకంటే మనం తొక్కము కాలితో, అక్కడ ఎలాంటివి ఇష్టం వచ్చినట్టుగా అశుద్ధాలు ఉండవు. చాలా పవిత్రంగా ఉంటుంది. పైగా అవి చీమలు పేరుస్తాయి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఆదిశేషుడికి. అందుకని దీనికి ఇంత పవిత్రత అనమాట. సో నేను 1 కిలో కొనుక్కున్నానంటే ఆల్మోస్ట్ ఒక 10 వారాల వరకు వచ్చేస్తుంది అనమాట. చూసారుగా ఎంత వేసాను. ఇప్పుడు ఇలా పుట్టమన్ను వేసుకొని
కొంచెం చిటికెడు పసుపు. పసుపు ఎప్పుడైనా కూడా పవిత్రతకు, శుద్ధతకు చిహ్నం. అందుకే మనం అన్నిట్లో పసుపును వేస్తాం, వంటలతో సహా, పూజలతో సహా. ఇంకా ఆ ప్రదేశం అంతా శుద్ధ అయిపోతుంది. ఇంకా ఏమన్నా చిన్న చిన్న దోషాలు ఉన్నా పోతాయని అర్థం. కుంకుమ అమ్మ కోసం, ఎందుకంటే ఇందులోనే అమ్మ పానవట్టం రూపంలో ఉంటారు. కుంకుమ అమ్మ కోసం. విభూతి శివయ్య కోసం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎక్కడైనా నదుల్లోంచి తెచ్చుకున్న శుద్ధమైన జలం ఉంటే ఆ జలంతో చేయొచ్చు లింగాన్ని. లేదా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. ఎంత భక్తి ప్రపత్తులతో ఈ లింగాన్ని తయారు చేస్తే అంత అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఉండేటువంటి స్ఫటికమైన, లోహమైన ఏదైనా శివలింగం ఉన్నప్పుడు వాటికి చేసుకుంటే వ్రతం కింద రాదా అని చాలామందికి సందేహం ఉంటుందండి. మనం 16 సోమవారాల వ్రత విధానం ప్రకారం పార్థివ లింగానికి మన స్వహస్తాలతో చేసేటువంటి మట్టి లింగానికి పూజ చేస్తేనే ఈ వ్రతం కింద వస్తుందన్నమాట. 16 సోమవారాల పాటు ఈ చాతుర్మాస్యంలో ఎవరైనా శివారాధన చేసుకోవచ్చు. అయితే సోమవార వ్రతం కిందకి మాత్రం రాదు, ఎందుకంటే మనం దీనికి కొన్ని నియమాలు పాటిస్తూ పార్థివ లింగాన్ని మన చేతులతో చేసుకొని చేస్తాం కాబట్టి. సో ఇదొక విశేషం అనమాట. నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చు, అభిషేకాల్లో, టెంపుల్స్లో అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ పూజ జరిగిన తర్వాత కూడా లింగాన్ని ఒక 2 రోజులు పూజా ప్రదేశంలో అయినా, గాలి తగిలే చోటైనా పెట్టి బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే లోపల భద్రపరచుకోండి. వెంటనే తడితో లోపల పెట్టేసామంటే ఫంగస్ ఫామ్ అయిపోతుందన్నమాట. అండ్ శివలింగం చేసుకునేటప్పుడు కూడా చిన్నది చేసుకోండి. పెద్దది చేసుకుంటే ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో కలపాలి అని అనుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. నేనైతే ఇలా పార్థివ లింగానికి అభిషేకాదులు, ఎందుకంటే పూజకు ముందరే చేస్తాను కాబట్టి తడిగా ఉంటుంది కాబట్టి అభిషేకం చేయనండి. మా ఇంట్లో పెద్ద శివలింగం ఉంది కాబట్టి పొద్దున్న అభిషేకాదులు అవి జరిగిపోతాయి. అండ్ సాయంత్రం పూజకు ముందర ఎప్పటి నుంచో 40 ఏళ్లకు పైగా మా ఇంట్లో ఉన్నటువంటి ఒక శివ పరివారం అనమాట. అది కాశీ విశ్వనాథ పరివారము. సో ఆ లింగానికి నేను అభిషేకం చేసుకుంటాను. పార్థివ లింగానికి నార్మల్గా అర్చన అనేది చేసుకుంటాను అనమాట. ఇదిగో ఇలా సింపుల్గా పీఠం అనేది పెట్టుకుంటాను. చక్కగా ఈ ప్రదోష దీపము స్వామివారిని పెట్టుకొని షోడశోపచారాలతో పూజ చేసుకుంటా. 16 సోమవారాల పుస్తకం బయట అందుబాటులో ఉందండి. నేనైతే మాత్రం మన గురువుగారు నండూరి శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదుందో ఆయన వీడియో కింద ఆ పీడిఎఫ్ని ఫాలో అయ్యి పూజ చేసేసుకుంటాను. ఓన్లీ వ్రతం కోసం, అష్టోత్తర శతనామాల కోసం మాత్రమే ఆ పీడిఎఫ్ ఫాలో అవుతాను. మిగతా షోడశ ఉపచారాలన్నీ కూడా నాకు నోటెడే కాబట్టి అవి చదివేసుకుంటా. అండ్ మనకి గౌరమ్మను చేసుకోవాలి, పసుపు గణపతిని చేసుకోవాలి. పసుపు గణపతికి పైన బొట్టు పెట్టాలి అని చెప్తారు, గౌరమ్మకు కుంకుమ బొట్టు ఎదురుగా పెట్టాలన్నమాట. ఇలా 2 వ్రతాల్ని ఇలా అయితే పూర్తి చేసుకున్నాను. నేను ఫాలో అయ్యేటువంటి రూల్స్ అనమాట, నేను పాటించేటువంటి పద్ధతులు మీతో షేర్ చేసుకున్నా. నేను నువ్వుల నూనెనే పూజకి ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. 2 వత్తులు ఒక వత్తిగా వేసుకొని ఒక్కోసారి పెడతాను, 5 వత్తులు కూడా పెడుతూ ఉంటాను అనమాట. ఇది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నమస్తే.